ఈ అక్కమందానికి ఆదేవ శంభో శంకరాని నమ్మినారయ్యా ఆదేవ శంభో శంకరాని నమ్మినారయ్యా ఆదేవ శంభో శంకరాని నమ్మినారయ్యా ఆదేవ శంభో శంకరాని నమ్మినారయ్యా నమ్మినారయ్యా మంగళమయ్యా నమ్మినారయ్యా మంగళమయ్యా అక్కమందానికి ఈ విధంగా వారు కమలాక్షదేవి సూరమ్మ నారాయణరావు ఉండే సభలోనికి రాగా ఆ విద్యుత రూపంలో ఉన్న ఆ యొక్క ధర్మవీర మహారాజు కానీ రాజు లెక్క కనిపించదు, ఒక సూరమ్మకే కనిపిస్తుంది. అతి బాలను చూసి ఆ కమలాక్షి తన మర్దలైన సూరమ్మతో వివరించున్నాడుగా వినండి. బర్మవీడు ఎక్కడ రావాలి? బర్మవీడు స్టేజ్ మీద ఉండాలి. అక్క
ఓ అదంటున్న వదిన గారు, ఓ వదిన గారు, ఓ వదిన గారు, నా మృతుల రాత ఎంత రాసి ఉందో కదా, తప్పించడానికి బ్రహ్మదేవుడి తరంలో కాదు. నేను ఇప్పుడు నాకు పరమేశ్వరుడి పోయినా ఆ పరమేశ్వరుడు నీవే తెచ్చు అని చెప్పి అప్పుడు సభామందిరంలో రాగానే అప్పుడు ఆ పిల్లగారిని ఆ యొక్క నారారాజు సభలో కూర్చున్న సింహాసనం మీద వేసి తన చెల్లెలైన సూరమ్మతో ఆ యొక్క విద్యుత రూపంలో ఉన్న బాలుని చూపించి ఆ నారాయణరాజు తన చెల్లెలైన సూరమ్మతో ఏమంటున్నారనగా వినండి. సోదరిని మదికిరుగా వేదము లేకుండా తెలుపును ప్రేమతో ఇప్పుడు కాదనకు నొప్పుకుంటారు ఈ ధరణిలో నీకు పెళ్ళియు నేనింతాలోనా సంతోషముగా పెళ్లి తరగునదే గుడి ఉన్నటువంటి బాలుని చూసినాను చెల్లెలా, నీకు బాలుని చూసినాను, అనుకుంటున్నాను, నువ్వు ఏమంటావు చెల్లెలా? ఆ యొక్క చెల్లెళ్ళను సూరమ్మతో ఆ నారాయణరావు చెప్పగా అతి విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క భరణగిరిని చూసే సూరమ్మ తన అన్నయ్యైన నారాయణరావుతో ఏమంటున్నారో వినండి. అక్క మాగారికి అన్నయ్య వినుము ఇప్పుడు, అన్నయ్య వినుము ఇప్పుడు, చిన్నగా బాలుని గనగా అన్నయ్య, చిన్నగా బాలుని గనగా కన్ననా బరులు లేచితి అన్నయ్య, కన్ననా బరులు లేచితి చిన్నగా అనుగాని మనసు పోతి పరిణాయంబో. ఎలా ఉన్నా నాకు మధ్యలో అవకాశం కదా. అయితే నువ్వు చూసినవు ఆ పున్నమ నాడు చంద్రునిగా అనుకుంది 15 రోజులు వెన్నెల 15 రోజులు చీకటి అన్నయ్యా. నాలుగు ముఖంలో తేజస్సు వ్యక్తులు నాకు నచ్చినాడు. వెంబడే బ్రాహ్మణుడు తిరిగి లగ్నం చేయమని ఆ చూడమ్మ నారాయణరావుతో చెప్పగా ఆ నారాయణరాజు మంత్రిని నుంచి మంత్రితో ఏమని చెప్తున్నారనగా వినండి. అక్క
లగ్నం చేయదలుచుకుంటే పిలిపించుకోరా. ఈ విధముగా ఆ బ్రాహ్మణులో పిలుచుకోరాగా ఆ బ్రాహ్మణుడి సభామంగళములకు ఆ యొక్క కళ్యాణము చేయుటకు ధర్మదేవునికి చూడముకు కళ్యాణం చేయుటకు సభామంగళములకు ఆ బ్రాహ్మణుడు ఏ భూమ బతుకున్నాడనగా చూడండి. రావాలా బ్రాహ్మణుడు కారణా రావాలి కథాబద్దు కథమాంతానికి ఏమైంది బ్రాహ్మణుడా నువ్వు లగ్నం ఎప్పుడు చేస్తావు పంతులు కట్టాలి చూసారా నీ గురించే నా ఆశ. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అతమానికి వీరప్ప దేవునికి అయ్యను నే పాపలోలం కంసారాధారం పాపలోలం